హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ రైతు బిడ్డ రామ మల్లేష్ అగ్రికల్చర్. మీరైతే నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ రైతు బిడ్డకైతే సపోర్ట్ చేయండి. ఈరోజు మన పని అయితే వరాల చుట్టూ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్, గడ్డి ఎలా ఉందని. ఇంకా వచ్చిపోయే వానకైతే వరం చూసారా, చిన్నగా ఉన్నదైతే గడ్డి పడి ఫుల్ పెరిగింది, లోపల దాకా బాకింది అన్నట్టు. ఇక చుట్టుపక్కల మొత్తం గడ్డే ఉంది. ఇక మన పొలం అయితే దున్ని జీలుగులు అయితే అలికినాం కదా, అవైతే వర్షాలు ఎక్కువ పడక జీలుగులు అయితే పలసగా మొలిచినాయి. వాటి సైజ్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనం నీళ్లు పెట్టుకున్న వాళ్ళకైతే మంచిగా పెరిగినాయి. మనకైతే పత్తి గింజలకు నీళ్లు కట్టినాం కాబట్టి బావిలో అయితే నీళ్లు లేవు ఎక్కువ, అందుకే జీలుగులకు అయితే నీళ్లు కట్టలేదండి. ఇక మరి మీ సైడ్ వాతావరణం ఎలా ఉంది? నారు పోసారా? మేమైతే నారు పోసినాం, సన్నోడ్లు 12-24 అయితే వేస్ట్ పోసినాం ఫ్రెండ్స్. మా సైడ్ మొత్తం సీడ్ అయితే అదే పోస్తున్నారు. మరి మీ సైడ్ ఏం పోసిరో నాకైతే కామెంట్ చేయండి. ఇక నేనైతే ఈరోజు పని ఏంటంటే ఒరాల చుట్టూ గడ్డి మందు కొట్టడమే. ఎమర్జెన్సీ అయితే లీటర్ తెచ్చిన ఫ్రెండ్స్, 350 రూపాయలకైతే లీటర్. ఇక ఛార్జింగ్ పంపు తోటి నేనైతే కొట్టుకుంటున్నా. ఈరోజు పని మొత్తం ఒరాల చుట్టూ మందు కొట్టడమే. ఇప్పుడైతే ఎండ కొడుతుంది కదా, మళ్ళీ వర్షాలు పడితే మాత్రం గడ్డి బాగా పెరుగుతుందని మనం నారు పోసి కూడా 10 రోజులు అవుతుంది. ఇంకా 10 రోజుల తర్వాత పొలాలు దున్నుకుంటారు కదా వర్షం పడితే. ఈరోజు ఖాళీగా ఉన్నానని అయితే మందు అయితే కొడుతున్నా ఫ్రెండ్స్. ఇక వీడియో కూడా నేనే తీసుకుంటున్నా. ఇక మా ఆయన అయితే వేరే పనికి వెళ్ళిండు, అందుకోసమే నేను చేస్తున్నా, లేకపోతే ఇద్దరం చేసేవాళ్ళము. చూసారా గడ్డి అయితే ఎంత పడిందో. మరి మీ సైడ్ ఏం పని చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక మనమైతే పసుపు, పత్తి, అలానే నారు పోసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 3 పంటలు అయితే అయిపోయినాయి. ఇక తోట ఒకటి ఉంది, కాకపోతే అది ఇంకా చాలా టైం ఉంది. నారు పోసేటప్పుడు దాని గురించి కూడా మీకు వీడియోస్ పెడుతూనే ఉంటా. మన వీడియోస్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. మన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రైతు బిడ్డకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫుల్ వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూడండి. చూసిన తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక మీ సైడ్ ఏం పంటలు వేసారో నాకైతే చెప్పండి. మనకైతే వరి, పసుపు, పత్తి, అలానే తోట. మా సైడ్ ఎక్కువ ఇవే నడుస్తాయి ఫ్రెండ్స్. బాయ్ మరి.